నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 తాండవం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి జోష్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు నటించబోతున్నటువంటి ఆయన 111వ చిత్రంలో ఆయనే స్వయంగా పాట పాడబోతున్నట్లుగా సమాచారం అందుతుందని తమన్ హింట్ ఇచ్చాడు. మరి మొత్తానికి బాలకృష్ణ గారు పాట పాడితే ఎలా ఉంటుంది, ఈ అంశాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పటికే మనం చూసుకుంటే బాలకృష్ణ గారు దాదాపు 4 సినిమాల్లో ఆయనే స్వయంగా పాట పాడడం జరిగింది. అవన్నీ ఏ రేంజ్లో హిట్ అయ్యో మనందరికి కూడా తెలిసిందే. ఏదైతే మామ ఏకు పెగుల అలాంటి ఎన్నో పాటలు ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్లు కూడా. ఎన్బీకే త్రిభువన్లో కూడా ఆయన పాట పాడబోతున్నట్లు, దానికి తమనే మ్యూజిక్ అందించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏమంటారు దీని గురించి? తమన్ గారే చెప్పారు, ఈ క్లో ఇచ్చారు ఆయనే. ఆ పాట కూడా సాహోరే బాహుబలి అనే పాట ఉంది కదా, ఆ తరహాలో ఉంటుందంట. అంటే చిలిపిగా ఉండదు, మామ ఏక పెగిల అనే చిలిపిగా ఆ పాట ఉండదు, సాహోరే బాహుబలి ఆ రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈ సినిమాలో ప్రత్యేకత ఉంది, డ్యూయల్ రోల్. అది కూడా అఖండాలో లాగానే డ్యూయల్ రోల్. ఒక రాజుగారు ఒక రాణి గారు పాత్రలేమో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు అవి. బహుశా ఆ రాజుగారికి సంబంధించిన సన్నివేశాల్లో మరి ఈ పాట వస్తుందేమో తెలియదు. ఎందుకంటే పీరియడిక్ డ్రామా కాబట్టి, ఆ రోజుల్లో జరిగిన కథ కాబట్టి, రాజుల కాలంలో జరిగే కథ, వాళ్ళు మళ్ళీ పుడతారా లేకపోతే ఏంటి తెలియదు. అంటే మళ్ళీ కట్ చేస్తే ఇక్కడికి వచ్చి యంగ్ బాలయ్య ఉంటాడు. యంగ్ బాలయ్యకి అనుకోవట్లేదు నేను, అనుకోవటం ఆ సీరియస్గా ఉండే పాత్ర, రాజుల పాత్రకు సంబంధించిన పాట అయి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే. అంటే మామ ఏకు పెగ్గుల అనే పాట ఏమో అనూప్ రూబెన్స్ చేశాడు. ఇప్పుడు అంతా తమన్ మయం, బాలయ్య తమన్ను ఈ జోడీ అనేది చేశారు, నందమూరి తమన్ చేశారు. కాబట్టి కంటిన్యూగా బాలయ్య బాబు ఏ సినిమా చేస్తుంటే ఆ సినిమాకి తమన్నే వస్తున్నాడు. అవును, కంటిన్యూస్ గా. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవకాశం రావట్లేదు. తమను కూడా అంతే డెడికేషన్ తో పాటలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు క్లిక్ అయ్యారు కాబట్టి ఇది బాండింగ్ అలాగే కొనసాగుతుందని అనుకుంటున్నా. ఓకే సార్, ఇప్పుడు అయితే చూసుకుంటే ఇప్పటికే బాలయ్య గారు అనేక పౌరాణిక వేషాల్లో మనం చూసుకోవడం జరిగింది. గౌతమ పుత్ర శాతకర్ణి కావచ్చు, ఆ సినిమాలు కూడా చాలా వరకు హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలతో మళ్ళీ అగైన్ పీరియడిక్ డ్రామా మరో పక్క చూసి నేను పాట పాడడం ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు, ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక రకమైన పాత్రలకి పరిమితం అయిపోతాం బెటర్. డిఫరెంట్ పాత్రలు. ఇప్పుడు అఘోర పాత్ర ఒక డిఫరెంట్ పాత్ర. అంతకుముందు గౌతమ పుత్ర శాతకర్ణి తీసుకున్నా కానీ, ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి తీసుకున్నా కానీ, డాకు మహారాజ్ తీసుకున్నా కానీ, ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు వీళ్ళు భగవంత్ కేసరి తీసుకున్నా కానీ పాత్రల పరంగా వైవిధ్యం చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్బీకే త్రిబుల్1లో కూడా రాజుల పాత్ర పెట్టుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ చేయబోయే ఆదిత్య త్రిబుల్9 మ్యాక్స్లో కూడా టైం ట్రావెల్ కథాంశం, దాంట్లో కూడా ఒక డిఫరెంట్ పాత్రే. అంటే పాత్రల మధ్యలో వైవిధ్యం చూపుకుంటూ ముందుకెళ్ళటం అనేది ముఖ్యంగా ఈ వయసులో ఆయన అంటే ఏజ్ తగ్గ పాత్రలు చేసుకుంటూ ఒక పాత్ర మాత్రం ఆ తరహాలో కనెక్ట్ చేసేలా. అంటే యంగ్ జనరేషన్కి ఏమో యంగ్ బాలయ్య, ఇంకా ఆ తరహా పాత్ర పెద్ద తరహా పాత్ర కోరుకునే వాళ్ళకి డెప్త్ ఉన్న పాత్రలు తీసుకోవటం ముందుకెళ్ళిపోతుంటే ఇమేజ్ పెరిగిపోతుంది ఆయనకి. అట్లా ప్యారలల్గా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఓకే సార్, ఇప్పుడు బాలయ్య గారి నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ హీరోల్లో చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్, బాలయ్య గారు, వీళ్ళందరితో పోల్చుకుంటే బాలయ్య గారు స్వయంగా ఆయన సినిమాల్లో ఆయనే చాలా సందర్భాల్లో పాటలు పాడారు. ఇప్పుడు ఈ సినిమాకి పాట పాడడం మిగతా హీరోస్తో పోల్చుకుంటే ఈయన యొక్క జోష్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఆ నలుగురు అంటాం, ఆ నలుగురులో చిరంజీవి గారు కూడా పాట పాడారు. ఏ బాయ్ తాగర చాయ్ తాగరా బాయ్ అని మురుగరాజు సినిమాలో పాడారు. గతంలో కూడా పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి గారు పాడారు, కేటీలో ఆయన పక్కన పెట్టియచ్చు, పాడారు కాబట్టి. వెంకటేష్ గారు పాడారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో, యాక్చువల్లీ ఏంటో ఉంది కదా, పొంగల్ హిట్ అని ఆ పాట ఆయన పాడారు కదా. కాబట్టి ఆయన ఆ కేటగిరీలోంచి ఉన్నట్టు లెక్క. బాలయ్య బాబు గారు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒక నాగార్జున గారు మాత్రం అనుకుంటా, నాకు తెలిసి ఎక్కడ పాడినట్టుగా నాకైతే గుర్తు రావట్లా. ఆ లోటు ఆయన అట్లా భర్తీ ఎప్పుడు చేస్తారో చూడాలి. వీళ్ళందరూ పాడుతున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారు పాడారు, అద్భుతమైన పాట, మంచి పెద్ద హిట్లు అయినాయి అమితాబ్ బచ్చన్ పాడిన పాటలు కూడా. అట్లా కొంతమంది హీరోలు కూడా పాటలు పాడటం అనేది సాధారణంగా గతంలో ఏంటంటే హీరోయిన్లు కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, పాత తరం నటీమణి. ఆవిడ సంగీత విద్వాంసురాలు, డైరెక్టరు, సింగరు. ఇక భానుమతి గారు ఆ రోజుల్లో అట్లా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు టాలెంట్ ఉండేది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఓన్లీ యాక్టింగ్లో కూడా డిఫరెంట్ షేడ్స్ చేయరు. ఒక బాలకృష్ణ గారు మాత్రమే ఆ డిఫరెంట్ పాత్రలు వేసుకోవడం, డిఫరెంట్ మాడ్యులేషన్తో డైలాగ్ పలికించగల సత్తా ఒక బాలయ్య గారిలో ఉందని చెప్పాలి. ఓకే సార్, మొత్తానికి బాలయ్య గారి సినిమా ఎంపిక మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు ఆయన పాట పాడితే ఆ సినిమాలో యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా ఎంతవరకు ఆ పాటకి సంబంధించి ఇంపాక్ట్ ఉండబోతుంది అంటారు? అంటే తమన్ను బాలయ్య అంటే ప్రత్యేక అభిమానం, తమన్ అంటే బాలయ్యకి ప్రత్యేక అభిమానం. కాబట్టి బాలయ్యకి బాడీ లాంగ్వేజ్కి, ఆయన గళానికి ఏ తరహా పాట బాగుంటుందో తెలుసు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు మంచి పైసా వసూల్లో మామ ఏకు పెగ్గుల అంటూ ఆ పాట ఎంత పెద్ద హిట్ అయింది మనం చూసాం. పాడగల సత్తా ఆయనకి నిరూపించేసుకున్నారు ఆల్రెడీ. కాబట్టి ఈసారి కూడా నిరూపించుకుంటారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆయనకి డైలాగ్ ఇచ్చితే, ఆయన మాట్లాడితే పక్కన పెడితే, ఆయన డైలాగ్ ఇచ్చినా పాట పాడమని ఇచ్చినా న్యాయం చేస్తారు, 100% న్యాయం చేస్తారు. అందులో స్క్రీన్ వరకు న్యాయం చేస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.